వెల్కమ్ బ్యాక్ టు Star05. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నాను. చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను డాడీ చిన్న పాపకి వాకర్ తేయడానికి వెళ్తున్నా. అదే అండి, మనకి చిన్న చిట్టి తల్లి ఉంది కదా, తనకి వాకర్ తేయడానికి వెళ్తున్నాము. తను చిన్నగా నిల్చోడానికి ట్రై చేస్తుంది. డాడీ ఇప్పుడు నైట్ డిన్నర్ చేయడానికి కూర్చున్నాడు. అయితే తను సోఫా పట్టుకొని లేవడానికి ట్రై చేస్తుంది. అలా అని చెప్పేసి తినగానే వెళ్దాము అని చెప్తే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ హ్యాపీ మూమెంట్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్ Star05. సో ఇంకా నేను డాడీ అయితే స్టార్ట్ అయిపోయాము, వెళ్ళిపోతున్నాము. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్, ఎలాంటి తీసుకోవాలో ఏమో ఏం తెలియకుండా, ఏం ఐడియా లేకుండా అలా వెళ్ళిపోతున్నాము. నియర్ బై షాప్లో చూద్దాము అని. ఇక్కడ దగ్గర మాకు బిఎన్ రెడ్డిలో షాప్స్ ఉన్నాయి. సో అక్కడ వెళ్ళి చూస్తున్నాము. ఇది ఫస్ట్ మేము వెళ్ళిన షాప్. ఎలా ఉంటుంది, చాలా అయితే కలెక్షన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అని అనుకున్నాను. అలాగే కింది సెక్షన్లోనేమో అన్ని కిడ్స్ వేర్ లాంటివి ఉన్నాయి. పైన వచ్చేసి ఇక్కడ వాకర్స్, ప్రతి ఒక్క సైకిల్స్, అన్ని చిన్నపిల్లలకు కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో అక్కడ చూసాము. అక్కడ ఏమో ప్రైస్ ఎక్కువ అనిపించింది అని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాము. ఇక్కడైతే బాగున్నాయి, వర్త్ అనిపించింది. హోల్సేల్ లాగానే ఇస్తున్నారు. ఇంకొకటి సెలెక్ట్ చేసుకొని ఫాస్ట్గా అయితే దాన్ని ఫిట్టింగ్ చేయించాము. అక్కడ ఉన్న అక్క వాళ్ళే చేసి ఇచ్చారు. ఇంకా అలా అని బిల్ దగ్గరికి వెళ్ళి మెల్లిగా ఇంకా బిల్ చేయించుకొని ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా. అసలు పాప ఎక్కుతుందా, భయపడుతుందా, ఎట్లా అవుతుందా అని ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇంకా అంకుల్తో మాట్లాడి లాస్ట్ టైం 21st కూడా ఇక్కడ తీసుకెళ్ళామని చెప్పి మాట్లాడి ఇంకా తీసుకొని అయితే వచ్చేసాము. ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. మధ్యలో అక్కకి తినడానికి ఏమైనా కావాలి అంటే అది తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా అక్కడే అన్ని ఫిట్ చేపించుకొని వచ్చాము కదా, వాడు డబ్బా సపరేట్ ఇచ్చాడు. ఇంకా పాప అప్పుడు పండుకొని లేచింది, డాడీ లేపినాడు. డాడీ అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఆ పాపను లేపినాడు, అదేమో విచిత్రంగా చూస్తుంది. ఏం చేస్తున్నారు మా చిట్టి సాన్వి తల్లికి ఒక లైక్ వేసుకోండి. ఎవరు రా వీళ్ళంతా, నన్ను ఎందుకు రికార్డ్ చేస్తున్నారా అని పాప చూస్తుంది. ఇంకా పాప హైట్కి సరిపడా హైట్ని అక్కడ క్లిప్స్ ఇచ్చారు మనకి, ఏ హైట్కి ఎంత ఉంటుందని ఫర్దర్గా కూడా యూజ్ వచ్చేలాగా. ఇంకా మన మిడిల్ క్లాస్ థింగ్స్ కొత్త ఏమైనా తెస్తే ఇట్లా బొట్లు పెట్టేసి స్టార్ట్ చేస్తాం కదా, అలాగే ఇంకా పాపని అందులో మెల్లిగా కూర్చోబెడుతున్నాను. డాడీ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చిట్టి తల్లి అసలు ఫుల్ భయపడుతుంది, ఫస్ట్ టైం కదా, ఏడ్చేస్తుంది. వామ్మో అసలు వెళ్తుందో వెళ్ళదో అని అనుకున్నాము. ఫైనల్లీ భయం అయితే కొంచెం సేపు అయితే ఇట్లనే కొంచెం క్రాంకీ కూడా చేసింది. అలా జున్ను పాప హాయ్ చెప్తుంది. జున్నుకి ఒక హాయ్ చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇంకా డాడీ ఏడుస్తుందని పాపనైతే తీసేసుకున్నాడు. తీసుకొని కొంచెం కూల్ చేసి తనని మళ్ళీ మంచిగా మైండ్ అంతా సెట్ చేపించి పడుకొని లేచింది కదా, సో కొంచెం అట్లనే క్రాంకీ చేస్తుందని అట్లా లేచి కాసేపు ఆడుకోపించినాము. ఇంకా అప్పుడే ఓకే అవుతుంది. ఒక 1 hour తర్వాత మంచిగా ఆడుకుంటుంది అని అనుకున్నాము. కానీ ఆ సౌండ్స్కి వాటికి అయితే భయపడుతుంది. ముందు మనకి అవన్నీ ఇస్తారు కదా పాప వాళ్ళు ఏడవకుండా అని. ఇంకా ఫైనల్గా నవ్వుతుంది, తనకి అలవాటు అయిపోయింది. ఒక 1 hour తర్వాత అట్లనే చేస్తే ఇంకా చూడండి, అది అట్లా పట్టుకొని గుంజి ఏం చేసిందో మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఇంకా పాప అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉంది. ఇప్పుడైతే హ్యాపీగా ముందుకు వెనుకకు వెళ్తుంది. మేము ట్రై చేపిస్తున్నాము, అక్కడ ముందుకెళ్ళాలి అని, అంటే కొంచెం ట్రైన్ చేయించినట్టు, ముందుకెళ్ళాలి వెనుక కాదు. తను వెనుకకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అలా అని చెప్పి అయితే ముందుకు తీసుకొని రా నాన్న, ముందుకు రావాలి అని అలా డాడీ నేనైతే కొంచెం సేపు ఇట్లా ముందుకు తీసుకొచ్చడానికి ట్రై చేసాము. అక్కడ మా జున్ను అయితే ఫుల్ ఎగ్జైటెడ్, నేను కూడా ఎక్కొచ్చా అన్నట్టు చూస్తుంది. కానీ జున్ను నీకు కాదు అని చెప్తున్నాము. అక్కడ ఫుల్ నవ్వుకుంటూ అయితే అలా ట్రై చేస్తున్నాము. ఇంకా నవ్వుతూనే ఉంది. ఇంకా భయపడడం తగ్గించింది చాలా వరకు అయితే, కానీ కొంచెం భయపడుతున్నట్టే అనిపించింది. అలా అని ఇంకా అలా ఇంకా అయిపోతూనే ఉంది. అర్చనని రికార్డ్ చేస్తే అర్చననేమో ఒకటే నవ్వుతుంది, ఎందుకురా బాబు నన్ను రికార్డ్ చేస్తున్నావు అని. ఇంకా మమ్మీ బయటికి వెళ్ళేసి అయితే వచ్చింది. మమ్మీ రాగానే పాప అయితే ఏదో చెప్తున్నట్టే చాలా జోలు చెప్తుంది, ఇట్లా చేస్తున్నారు వీళ్ళు అని. ఫుల్ నవ్వుతున్నాం మేమైతే, ఏమో రాగానే చెప్పుకుంటుంది కదా వాళ్ళ అమ్మమ్మకి అని. ఇంకా అట్లా పాప అది ఇరగొట్టడానికి ట్రై చేస్తుంది. ఇంకా ఫైనల్లీ అది ఏం చేసిందని అంటే ఇంకా తెలుసు కదా, ఇరగొట్టేసింది. ఇంకా డాడీ అట్లా మెల్లిగా ఆడిపిస్తున్నాడు. సరే అది పోనని చూడండి, ఇరిగిపోయే పాటు చేతికి వచ్చేసింది. ఏంటి కవర్ అనుకుంటున్నారా? వచ్చేటప్పుడు పాప కోసం వాకర్ తీసుకొని వచ్చేటప్పుడు ముందే ఫోన్ చేసి చెప్పింది, తినడానికి ఏమన్నా తీసుకురా ఆకలేస్తుంది అని చెప్పి. ఇంట్లో అన్నం పోవట్లేదంట అక్కకి. అలా అని చెప్పేసి వింగ్స్ అయితే తెచ్చాను. ఇంకా వింగ్స్ తినేస్తాం. వింగ్స్తో పాటు టోస్ట్ కూడా, అవి కూడా తీసుకొని వచ్చాను. ఇంకా అది కూడా తినేస్తుంది అక్క.
ఇంకా మా సపోర్ట్ ఏం లేకుండా తనయ్య ముందు ముందుకొచ్చేస్తుంది. తనయ్యకి వాకర్ అలవాటైపోయింది. చిట్టి తల్లికి హ్యాపీ. సో ఇదండి వీడియో. మీరు కూడా ఇలా చిన్న చిన్న మూమెంట్స్‌ని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, మనము హ్యాపీ అవ్వాలంటే పెద్ద పెద్ద మూమెంట్స్ రానక్కర్లేదు. ఈ చిన్న చిన్న వాటిలోనే చాలా హ్యాపీగా ఫీల్ అయితాము. డ్యాడీ అయితే పాపతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. తను వాకర్ అంటే భయపడుతుంది. చిన్న తల్లి గదా! తనకి వాకర్ అంటే అవంటే ఇంతకు ముందుకు తెలియదు గదా! సో అట్లా అని కొంచెం కొంచెం భయపడుతుంది. కానీ మంచిగానే చేస్తుంది. ముందుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఓకే ఓకే అయితది. ఒక 1 అవర్‌ల. చాలా హ్యాపీ అనిపిచ్చిందండి. మీరు కూడా మీ చిట్టి తల్లులకి, చిన్న చిన్న పిల్లలకి మీ ఇంట్లో ఇలా చిన్న చిన్న హ్యాపీనెస్‌ని మీరు కూడా పొందుతున్నారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ కామెంట్ టు అక్షతా05. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నా వీడియో మన ఫ్యామిలీ అందరికి ఈజీగా వచ్చేస్తది. నేను ఇలా పెట్టగానే అలా వచ్చేస్తుందండి. బాయ్ బాయ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.